హలో టు ఎవ్రీవన్. ఇవాళ మనం ఈ వీడియోలో చూసేది, వినేది, తెలుసుకునేది చాలా ఉంది. యూజువల్గా అందరం కాలేజ్ అయిపోయాక ఏదో ఒక జాబ్లో జాయిన్ అవుతాం. అయితే ఇవాళ మనం తెలుసుకునేది ఒక లా లా కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ ఏం చేస్తాము. నేను ప్రాక్టికల్గా నా లైఫ్ గురించే చెప్తాను, ఓకేనా. లా అయిపోయింది నాది. 6 months ఏం చేయాలి అర్థం కాలేదు. అలాగే వెయిట్ చేశాక ప్రాక్టీస్కి జాయిన్ అయిపోయాను. కోర్ట్కి వెళ్ళడం స్టార్ట్ చేసేసాను. కోర్ట్కి వెళ్ళగానే అక్కడ శాలరీ పెద్దగా ఏముండదు, వాళ్ళు ఇచ్చిందే తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఒక ప్రొఫెషన్ కాబట్టి లైక్ బిజినెస్ టైప్ అనుకోండి. ఇంకా ఇది మనం ఇప్పుడు స్లోగా స్టార్ట్ చేసిన ఫ్యూచర్లో చాలా బాగా సెటిల్ అవ్వచ్చు. అండ్ డిపెండ్స్ ఆన్ అవర్ నాలెడ్జ్. మనకి ఎంత నాలెడ్జ్ ఉంటే అంత పైకి ఎదుగుతాం మనం. ఇందులో వే ఆఫ్ టాకింగ్, వే ఆఫ్ థింకింగ్, వే ఆఫ్ డీలింగ్, ఇలాంటివి చాలా ఉంటాయి. సో నేను ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు మనం కాలేజ్ అవ్వగానే కోర్టులో వెళ్ళగానే మనకి ఎక్కువ శాలరీస్ వచ్చేస్తాయి. 50K 30K అలా ఎక్స్పెక్ట్ చేయొద్దు. అది రాదు కూడా. అది మనకి ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్, ఇంకొంచెం ఖర్చులకి. సో ఎక్స్పెక్ట్ చేయొద్దు మనం ఎలాంటివి ఏమి, ఓకేనా. జస్ట్ ఫోకస్ ఆన్ వర్క్. ఏం చేయాలి, ఎలా చేయాలి, హౌ టు రిప్రజెంట్ సెక్షన్ వర్క్స్ అవన్నీ ఉంటాయి. ఫస్ట్ కోర్టులో ఎంటర్ అవ్వగానే మనకి ఎల్ఎల్బి కంప్లీట్ అయిపోవాలి. ఎన్రోల్మెంట్ అయి ఉంటేనే మనం రిప్రజెంట్ చేయడానికి ఉంటుంది. ఒకవేళ ఎల్ఎల్బి అయ్యాక కూడా మనం ఎన్రోల్ అవ్వలేదు అంటే జడ్జి ముందు వెళ్ళడానికి ఛాన్సే లేదు అసలు. వెళ్ళొద్దు. వెళ్తే వాళ్ళు ఏదో ఒకటి అంటారు. ఫస్ట్ జడ్జెస్ కంటే ముందే అడ్వకేట్సే మనల్ని నెట్టేస్తారు బయటకి, ఓకేనా. సో అలాంటివి ఏం చేయొద్దు. ఫస్ట్ ఎన్రోల్ అవ్వాలి. ఎన్రోల్ గురించి కూడా నేను ఇంకో వీడియో తీస్తాను, దానికి సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎన్రోల్ అయ్యాకే మనం కోర్టులో ప్రాక్టీస్కి వెళ్ళాలి. సో కోర్టులో మన వర్క్ ఏముంటుందంటే, ఇప్పుడు ఒక కేసు ఉంది మనకి, ఆ కేసు గురించి డేట్ తీసుకోవాలి. స్టేజెస్ ఉంటాయి కేసెస్కి, ఒక్కొక్క స్టేజ్ చాలా కేసెస్ ఉన్నాయి. ఏం లేదండి, కోర్టు హాల్లో వెయిటింగే. మనకి టైం ఎక్కువ అయ్యేది ఓన్లీ ఫర్ వెయిటింగ్. ఆ కేసు ఎప్పుడైతే పిలుస్తారో అప్పుడు వెళ్ళేసి మన వర్క్ చెప్పాలి. మిగతా టైంలో జస్ట్ కూర్చొని వెయిట్ చేయాలి. ఇప్పుడు బ్యాంక్లో మనం మన నంబర్ వచ్చే వరకు ఎలా వెయిట్ చేస్తాం, అలాగే బ్యాంక్లో అయినా నార్మల్గా ఎక్కడైనా టోకెన్ ఇస్తారు, ఆ టోకెన్ నెంబర్ వచ్చే వరకు వెయిట్ చేస్తారు కదా, లైక్ సేమ్ అలాగే కోర్ట్ హాల్లో కూడా పర్టికులర్ కేస్ పిలిచేంతవరకు మనం 1 hour 2 hours ఎన్ని అవర్స్ అయినా సరే అది పిలిచే వరకు అక్కడే వెయిట్ చేయాలి. అదే మన వర్క్. అక్కడ కూర్చొని ఏం చేయాల్సిన అవసరం లేదు. మనం అక్కడే కూర్చొని జస్ట్ వింటుండాలి. అది పిలిస్తే వెళ్ళి మన రిప్రజెంట్ చేసి పర్టికులర్ సో కేస్ అని చెప్పేసి, ట్రయల్ ఉంటే ట్రయల్, డేట్ అయితే డేట్ తీసుకొని రావాలి. దీనికి మనం ఎన్ని అవర్స్ వెయిట్ చేయాలంటే లిటరల్లీ హాఫ్ డే మొత్తం అయిపోతుంది ఒక్క కేసు వెనకాల. ఏమి వర్క్ అనేది ఉండదు. మళ్ళీ సెక్షన్ వర్క్స్ ఉంటాయి, వాటికి కూడా టైం పడుతుంది. వాళ్ళు చేయరు, మనం ప్రతిసారి వెళ్ళి వాళ్ళకి గుర్తు చేసి రావాల్సి వస్తుంది. అండ్ ఇప్పుడు రీసెంట్గా మనం చాలామంది అయితే ప్రజెంట్ డేస్లో ఇప్పుడు థర్డ్ ఇయర్లోనే సెకండ్ ఇయర్లోనే వెళ్ళిపోతున్నారు ప్రాక్టీస్కి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి నాలెడ్జ్ ఆ 3 yearsలో అయిపోయే లోపు వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంటుందంటే, మన టైంలో మనకి చెప్పేవాళ్ళు ఎవరు లేరు ఇలా వెళ్ళాలి అనేసి. కానీ ప్రజెంట్ స్టూడెంట్స్ మనం కోర్టులో చూస్తున్నాం, చిన్న చిన్న పిల్లలు కూడా ప్రాక్టీస్కి వచ్చేస్తున్నారు. వాళ్ళు రిప్రజెంట్ అయితే చేయట్లేదు, కానీ వర్క్ మొత్తం నేర్చుకొని ఉంటారు ముందు నుంచి. అలా చేయడం చాలా బెస్ట్. కానీ ప్రజెంట్ ఇప్పుడు మనం ఎవరైతే జూనియర్ అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నాం కదా, వాళ్ళకి
అసలు వాల్యూ లేకుండా పోతుంది. ఈ ఇంటర్న్‌షిప్ అబ్బాయిలు జాయిన్ అయ్యే వరకి. ఎందుకంటే మన మనకి శాలరీ ఇయ్యాలి. ప్లస్ వర్క్ నేర్పించాలి సీనియర్స్. సో, మనల్ని పక్కన పెట్టేస్తున్నారు. శాలరీ అయితే ఇవ్వాల్సి వస్తది. అదే ఇంటర్న్‌షిప్ వాళ్ళకి శాలరీ అవసరం లేదు. ఫ్రీగా వర్క్ చేసి పెట్టేస్తారు. వాళ్ళకి వర్క్ వస్తుంది. ఫ్రీగా వర్క్ చేసి పెట్టేస్తున్నారు. ఇక్కడ మనం లాస్ ఏమవుతున్నాము? మనకు వర్క్ రావట్లేదు, శాలరీ రావట్లేదు, వాల్యూ కూడా రావట్లేదు. ఇంటర్న్‌షిప్ వాళ్ళతోటే మన వర్క్ కూడా చేపిచ్చేసుకుంటున్నారు. ప్రెజెంట్ డేస్‌లో ఇలాగే అవుతుందండి. నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ కూడా ఇదే. కానీ ఇంటర్న్‌షిప్ వాళ్ళని ఇప్పుడే అలౌ చేయొద్దు అనేసి నేను అనుకుంటాను. నేను అనుకున్నంత మాత్రాన అది ఏం జరగదు. అది మనం ఒక బల్క్ ఆఫ్ మెంబర్స్ వెళ్ళేసి దానికి ఏదైనా సొల్యూషన్ వెతకాలి. ప్రతి కోర్ట్‌లో ఈవెన్ అన్ని కోర్ట్‌లో కూడా అంతే. జూనియర్ అడ్వకేట్స్‌కి వాల్యూ లేదు. ఇగ వర్క్సా వాళ్ళతో లైట్ వర్క్. సీనియర్ అడ్వకేట్స్ శాలరీ ఇవ్వడానికి చాలా అసలు అది అవ్వని పని అని అలా. సో, ఇదండి ఒక జూనియర్ అడ్వకేట్ కష్టాలు. ఆఫ్టర్ లా చదివాక ఇవన్నీ చేసినాక కూడా మనకి ఏమీ మిగలదు. ఆఫ్టర్ సీనియర్ అయ్యాక అప్పుడు చూడాలి. ఫస్ట్ ఇక్కడ స్టెబిలిటీ అయితేనే కదా మనం అక్కడి వరకు వెళ్ళేది. ఇక్కడనే మనం గివ్ అప్ ఇచ్చేసినామంటే ఇంక అక్కడి వరకు ఎక్కడ వెళ్తాం? వెళ్ళలేం. మధ్యలో ప్రాబ్లమ్స్. కానీ అయినా గివ్ అప్ ఇవ్వద్దు. మనం వెళ్ళి మన వర్క్ నేర్చుకోవాలి. మన ఫ్యూచర్ గురించి వీళ్ళని చూసుకుంటూ కూర్చుంటే మన ఫ్యూచర్ సెటిల్ అవ్వదు. సో, అవన్నీ పక్కన నెట్టేసి మన వర్క్ మనం నేర్చుకుంటూనే ఉండాలి. నేను అందరికీ ఇది చెప్పాల్సింది ఈ వీడియోలో. ఈ ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ఈ ఇన్ఫర్మేషన్ లైక్ చేయండి. నా వీడియోని షేర్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్‌తో నేను చాలా మీ ముందుంటాను. బాయ్. హలో టు ఎవ్రీవన్. ఇవాళ మనం ఈ వీడియో